చెప్పిండు. అంటే తమ్ముడు మాటలు ఒక నెల 2 నెలలు వినలేదు. విన్న తర్వాత మంత్రాల మీటింగ్ ఉండవే వదిలిపెట్టిండు. పోయినాక విన్నాక ఏమనిపించిందంటే అసలు చదువులేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరికీ డబ్బులు వస్తున్నాయి, నాకు కూడా డబ్బులు వస్తాయి కావచ్చు అని నేను హెల్త్కి సంబంధించినవి వాడుకొని ఒక నలుగురికి చెప్పడం మొదలుపెట్టిన. పేస్ట్ పుష్ప అది ఎందుకు వాడుతున్నావు, అసలు వాడకు, నువ్వు అలా పేక్ అయిపోతావు. అది చాలా మంది ఎగతాలు చేసి చాలా టీ కొట్టినాను. ఒక్కొక్క ఊరు టీ కొట్టున్నది. కానీ నాకు ఏమనిపించింది తెలుసా, ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విన్నాక నా పిల్లల లైఫ్ అంటే ఇళ్ళనే ఉన్నది. నేను 200 తెస్తే ఏం సరిపోదు, మా ఆయన కూడా 200 తెస్తాడు నాలాగే, కానీ మాకేం సరిపోదు. కానీ తమ్ముడు ఇచ్చిన ఇంత మంచి అవకాశంగా నాకు ఒక 5,000 వస్తే చాలు అనుకున్నా. 8,500 వచ్చినాయి. 8,500 వచ్చిన రోజు అనుకున్నా కదా, ఈ 8,500 వచ్చినాయి, ఇంకా వస్తాయి కావచ్చు, నేను ఇంకా కట్టబడతా అని చాలా ఇలా అన్ని వెస్టేజ్ ఏంటి అంటే అర్థం చేసుకొని గట్టిగా వర్క్ చేస్తూ ఉంటే ఒక 35,000 వచ్చినాయి. అప్పుడు అది ఇంకా చిన్నది అనిపిస్తుంది. 35,000 వచ్చినప్పుడు కూడా 5,000 వస్తే చాలు అనుకున్నానా, 35,000 వచ్చిన రోజు అసలు ఆనందమే లేదు. అమ్మో ఇలా లక్షలు ఉన్నాయి, నిన్ను కొట్టాలి అన్న ఆరాటం పట్టింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 30,000 వచ్చినా కూడా పుష్ప మన పుట్టిన పేరు ఫోటో పెట్టి అదేంటి మన కొరకు పేరు ఫోటో తయారు చేసి చూపెడతాను అన్నాను. చాలా మందికి నేను డబ్బులు 53,000 వచ్చినాక డబ్బులు తీసుకొచ్చి ఒక 10 మందికి చూపెట్టిన. ఎందుకంటే పేక్ అంటున్నాను. నాకు అది బాగా బాగా ఎట్లా అంటే బాగా చెప్పుకోలేని బాధ అనిపించింది. అందుకోసం నా డబ్బులు చూపెట్టకు 10 మందికి లెక్క పెట్టించిన. నిజమే ఇది అని అనుకోవాలని. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, మేడం అసలు నువ్వు ఎలా కనెక్ట్ అయినావు మాకు చెప్పండి అని చెప్తాను. చదువుకున్న ఉన్నారు అంటే నాకు ఇప్పుడు కావాలి పుష్ప మేడం నీ దగ్గరికే వస్తా, నువ్వు ఎలా సక్సెస్ అయినావు, నీ దగ్గరికి వస్తే మాకు సక్సెస్ వస్తుంది అని ఇప్పుడు అంటున్నారు. నాకేమనిపిస్తుంది, నన్నప్పుడు టీ కొట్టినప్పుడు వాళ్ళకి తెలియలేదు చిన్న పిల్లలు అసొంటోళ్ళు అని అప్పుడు అనుకోలే, కానీ ఇప్పుడు అనుకుంటున్నా. అప్పుడు నన్ను టీ కట్టినప్పుడు అమ్మా నేను చేయాలా వద్దా, బంద్ కావాలా వద్దా అని ఇట్లా చేసుకోవాలా వద్దా అని ఒక దాదాపు గుంటూరు పోయే ముందు అందరు వెళ్ళిపోయాడు. గుంటూరు పోయే ముందు నేను ఇలా డబ్బులు ఉన్నాయి ఎలా పోవాలి ఎట్లా పోవాలి, నాకు ఫోన్ లేదు, నాకు చదువు లేదు, ట్రైన్ ఎటు పోతుందో కూడా తెలియదు. అయితే ఏం ఆలోచించిన అంటే వరంగల్ పోయినా ట్రైన్ కాడికి పోయినా అలా అడిగినా విజయవాడ పోతుంది, విజయవాడ నుంచి గుంటూరు వెళ్తాను అని చెప్పాడు. విజయవాడ ఎక్కిన, విజయవాడలోకి మళ్ళీ గుంటూరుగా అన్ని ట్రైన్లు ఉంటాయి. మీరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, నిజంగా చెప్తానా నేను మనస్ఫూర్తిగా చెప్తానా, ఎక్కడ ఎక్కడ ఉంటుందని మీకు తెలుస్తుంది. చదువుకున్నారు ఆ చదువు ఏంటని తెలుస్తుందా ఎక్కడ అని శ్యామల మేడం కూడా ఒక్కసారి పోయి వచ్చినాక ఇక్కడ ఉంటే రా మేడం తీసుకుపోయినాం 100 మందిని. అంత గుర్తు పెట్టుకున్నా. ఒక మనిషి ఉన్న స్టోర్ ఒక పిచ్చిది కాబట్టి దాని మాట వింటాను అన్నారు. నేను ఒక స్టార్ డైరెక్టర్ బ్రాండ్ కూడా కాదు అని పిలిచినాను. అసలు ఏంటి వెస్టేజ్ ఏంటి, నేను 3 లక్షలు కొడతా, కరెక్ట్ 3 లక్షలు కొట్టి దాన్ని పిచ్చిదా నా పిచ్చి దాని తలకు చూపెడతా అని గట్టిగా మాట్లాడి. కానీ నేను ఒకటేం తెలుసా, నాకు ఎంఎస్ఆర్ రష్మిత మేడం, రవి సార్, శ్యామల మేడం కూడా నాకు చాలా ప్యార్. ఎందుకంటే నా ప్రాణమా, ఎందుకంటే చాలా ఎటొచ్చినా నాకు చాలా సపోర్ట్ ఉంటారు. ఎందుకు అంటే చదువు లేని వాళ్ళకి ఇంత మంచి అవకాశం ఉన్నది. మీ చదువు వాళ్ళకి వచ్చే అవకాశం ఫోన్ పట్టుకుని ఇంటికాడ మెసేజ్లో చూడడం, ఏదో రీల్స్ చూడడం, అది చూసే బదులు మెసేజ్లో గట్టిగా పట్టుకుంటే ఒకసారి ఏం చెప్పిండంటే 1 సంవత్సరం పట్టుకొని 1 లక్ష కాకపోయినా 50,000 వస్తాను. నేను 8 నెలలకు ఒక 50,000 కొట్టిన మీతో కాదా. ఎందుకు చెప్తున్నా అంటే నాకు చాలా అవమానాలు అయినా కానీ వెస్టేజ్ కాడికి వెళ్ళి అలా అయితే ఆనందం మప్పున లేచి ఎలా తొందర మంది టీవీని తయారు చేసుకొని తీసుకొని రావాలి, కూర్చుండ పెట్టాలి, వాళ్ళకి వినిపించాలి, మళ్ళీ నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, గోల్డ్కి ఎలా వెళ్ళాలి, వెళ్ళి 1 లక్ష ఎట్ట కొట్టాలి అన్న కోరిక. ఇంకొక 10 అంటే 3 నెలలలోపు 1 లక్ష కనుక తీసుకుంటా. ఎందుకంటే నాకు అలా ఉంది పోతా అంతే. అందరు అంటారు నేను అంటే సపోజ్ చెప్తానా, రోజు మందు కొట్టుడు పొలాలకు మందు వేయడం, అప్పుడు నేను ఆడవాళ్ళకి చేయని పని చేసిన. పొలా నా ఈపు 25 కిలోలు 30 కిలోలు ఉంటుంది, పంపేసుకొని కొట్టిన.
అని నేను నిజంగా చెప్తానా మనస్ఫూర్తిగా పంప్ వేసుకొని కొట్టి అప్పుడప్పుడు సక్సెస్ తీసుకున్నా. ఇప్పుడు వెస్టర్న్ లా 3 లక్షలు తీసుకొని ఫుల్ సక్సెస్ కొట్టాలన్న కోరికతో థ్యాంక్ యూ విష్ యూ. ఫస్ట్ చెక్ 180 రూపాయలు, హైయర్ చెక్ 53,700. డిసెంబర్ 3 లక్షలు. ఎందుకంటే వస్తాయి నాకు అదే ఎందుకంటే సూపర్ సూపర్ మేడం ఒకసారి గట్టిగా క్లాప్ కొడదామా గట్టిగా